ప్రొఫెటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకునట్లు నా ఆత్మని మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. మరి ఇది దేనిని ఉద్దేశించి లేకపోతే ఎవరిని ఉద్దేశించి దేవుడు ఈ ప్రవచనాన్ని ఇచ్చాడంటే 11-12 వచనాలలో మనం చూసుకుంటాము. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచుదును, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చెదను. మనం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుంటాము. యెహెజ్కేలు మరి క్యాప్టివిటీలో ఉన్నప్పుడు, యెహెజ్కేలు బందీలో ఉన్నప్పుడు లేకపోతే చెరలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు యెహెజ్కేలుకి ప్రత్యక్షమవుతుంది. ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే బందీలో ఉన్నారో, ఎవరైతే బానిసత్వంలో ఉన్నారో, ఎవరైతే క్యాప్టివిటీలో ఉన్నారో ఆ ప్రజలకి దేవుని యొక్క వాక్కుని తెలియజేయడానికి యెహెజ్కేలుని దేవుడు నియమించుకుంటాడు. ఆ ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు మరి యెషయాతో అదేవిధంగా ఇర్మియాతో ఎలాగైతే ప్రవచనం ఇచ్చాడో, మీరు 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు అనే ప్రవచనం ఇచ్చిన తర్వాత యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడతాడు. ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఈ ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి దేశంలో నుండి చెరగొనిపోతారు. చాలామంది చెదిరిపోయి ఆయా దేశాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారంట, వారి జీవితంలో ఆశ విఫలమైపోయింది, మా ఎముకలు ఎండిపోయాయి, మాకు నిరీక్షణకు ఆధారం ఏది కూడా లేదు అని వారు అనుకుంటున్నారు. ఆ సమయంలో యెహెజ్కేలుకి దేవుడు ఒక దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం ఏంటి అంటే, ఎండిపోయిన ఎముకల లోయలోకి దేవుడు ఆ ప్రవక్తని తీసుకొని వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతాడు. ఇప్పుడు ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకగలవా? ప్రవక్త అంటాడు, దేవా, అది నీకే తెలుసు. ఆ మాట చెప్పినప్పుడు నువ్వు ప్రవచించు, నువ్వు ప్రవచనం ఇవ్వగా జీవాత్మ రమ్మని నువ్వు ప్రవచించగా అవి జీవించే వ్యక్తులుగా ఆ ఎముకలు మారుతాయి. ఆ దర్శనంని దేవుడు చూపించినప్పుడు మొదటిగా ఎముకలన్నీ కూడా కలుస్తాయి. ఆ తర్వాత వాటి మీద చర్మము, మాంసం అంతా వస్తుంది. తర్వాత రెండో మారు దేవుడు యెహెజ్కేలుతో చెప్తాడు, జీవాత్మ రమ్మని ప్రవచించు. అప్పుడు అవన్నీ కూడా గొప్ప సైన్యంగా, జీవించే సైన్యంగా మారుతాయి. ఇది ఎవరిని సూచిస్తుందంట? ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటున్నారో, తమ దేశంలో నుండి వారిని తరిమి వేసి వారు ఇప్పుడు ఎక్కడైతే చెరలో ఉంటున్నారో వారిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు. వారు అనుకుంటున్నారు, మా ఆశ విఫలమైపోయింది, మమ్మల్ని ఎవరు తిరిగి బ్రతికించలేరు, మా దేశం ఇంకా ఎప్పటికీ మాది కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరున్న సమాధులలో నుండి నేను నిన్ను బయటికి తీసుకొని వస్తాను, నా ఆత్మ మీకు ఇవ్వగా మీరు జీవిస్తారు. మన జీవితంలో మనకంతగా మనము కట్టుకుంటే సమాధులు చాలా ఉంటాయి. కొన్ని సందర్భాలలో శత్రువు మన మీద వేసిన ఆ అప్రెషన్ బట్టి మనమే శత్రువు యొక్క సమాధిలో ఉండిపోతాం. అయితే మనం అనుకుంటాం, మన ఆశ విఫలమైపోయింది, మనం తిరిగి ఎప్పటికీ పునరుద్ధరించలేము, మనము మన ఒరిజినల్ స్టేట్కి మనం రాలేము, తిరిగి మన ఒరిజినల్ స్టేట్లోకి మనం ఎప్పటికీ రాలేము, మన ఆశ విఫలమైపోయింది, మనకి నిరీక్షణ లేదని మనం అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరున్న సమాధుల నుండి, అది డిప్రెషన్ కావచ్చు, అది అప్పులు కావచ్చు, అది మీరు అనవసరంగా మోస్తున్న ఏ కాడైనా కావచ్చు, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని రాగలిగిన సమర్థుడు. ఆ సామర్థ్యత ఏది మనకిస్తుంది అంటే తన ఆత్మ. మనం సమాధిలో పాతిపెట్టబడి 4 దినములైనా కూడా ఆయన వాక్కు సెలవివ్వగా మరి లాజరు తిరిగి లేచాడు. మన జీవితంలో మన చుట్టూ ఉన్న సమాధులు ఏవైనా కావచ్చు, మనంతకు మనము నిర్మించుకున్న సమాధులు కావచ్చు, వాటన్నిటిలో నుండి దేవుడు ఈరోజు మనల్ని బయటికి తీసుకొని రాగలిగిన సమర్థుడు. ఆయన జీవమిచ్చే ఆత్మ ద్వారా మళ్ళీ తిరిగి ఆయన నిర్మిస్తాడు. హీ ఈజ్ అ గాడ్ హూ రెస్టోర్స్ అండ్ రివైవ్స్. హీ ఈజ్ అ గాడ్ హూ రిజరక్ట్స్. కాబట్టి ఇలాంటి ఆత్మని ఇచ్చే దేవుడు మనకుండగా
ఆయన ఇచ్చిన ఈ వాక్కును బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మన రోజుని మనం ప్రారంభించుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.